అంబేద్కర్ను ఒక కులానికో వర్గానికో పరిమితం చేయడం అంటే ఈ దేశ చరిత్రను సగమే చదవడం. ఆయన ఒక వర్గం కోసం పుట్టిన వ్యక్తి కాదు, ఈ వ్యవస్థను మార్చడానికి వచ్చిన వ్యక్తి. రిజర్వేషన్లు ఆయన తెచ్చిన మార్పుల్లో ఒక భాగం మాత్రమే, కానీ ఆయన చేసిన అసలైన విప్లవం అంతకంటే పెద్దది. నిజానికి ఈ రోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి సామాన్య కూలీ వరకు రోజుకు 8 గంటలే పని చేస్తున్నారంటే అది ఆయన పోరాటం వల్లే సాధ్యమైంది. హిందూ కోడ్ బిల్లు ద్వారా కుల మతాలకు అతీతంగా భారతీయ మహిళలందరికీ విడాకులు, వివాహం, వారసత్వం, ఆస్తి హక్కు, విద్యా హక్కు కల్పించిన ఘనత ఆయనది. ఆయన కేవలం దళితుల గొంతుక కాదు, అణిచివేయబడ్డ ప్రతి మనిషి ఆత్మగౌరవం. దేశ చరిత్ర వ్యవస్థకు వెన్నుముక లాంటి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఏర్పాటుకు పునాది వేసింది కూడా ఆయనే. కాబట్టి అంబేద్కర్ ను ఒక కులం రంగులో చూడటం మానేయండి. ఆయన పోరాడింది కేవలం రిజర్వేషన్ల కోసమే కాదు, ప్రతి మనిషికి ఉండాల్సిన బేసిక్ హ్యూమన్ రైట్స్ మరియు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం. సో అంబేద్కర్ ని ఒక్క వర్గానికే కట్టేయకండి. ఆయన ఒక రెవల్యూషన్, ఒక సిస్టమ్ మరియు ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన ఒక విజనరీ లీడర్. సింపుల్ గా చెప్పాలంటే అంబేద్కర్ ఒక కులం కాదు, ఆయన మనందరి కలెక్టివ్ కన్సైన్స్. జై భీమ్.